అన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. పెళ్ళి కాకపోతే దెయ్యాలైపోతారా? కన్యలుగా ఉండిపోతే దెయ్యమైపోతారా? ఈ మాట మీరు వినే ఉంటారు. ఇప్పుడు ముందుగా ఒక్కటి తెలుసుకుందాం. ఓం శాంతి వినేమంటారు. ఓం శాంతి. వాళ్ళు స్త్రీలు కన్యలే, కానీ భక్తులు ఇప్పుడు కన్యలుగా ఉండరు. దేవుడి ధ్యాసలో దేవుణ్ణే స్మరిస్తూ భగవంతుణ్ణే పూర్తిగా భగవంతుల్లోని హీనమైన వాళ్ళు కన్యలుగా ఉండరు. మీకు తెలుసా? మీకు ఇప్పుడు పెళ్ళి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉంటారు కదా, కానీ వాళ్ళు దేవుళ్ళలో కూడా ఒక్కరు కూడా వివాహం అవ్వకపోయినలే లేరు. తెలుసా? చెప్తాను. ఇప్పుడు మనకు తెలుసు, శివుడు, విష్ణువు, బ్రహ్మ వాళ్ళకి మ్యారేజ్ అయింది, అంటే పెళ్ళయింది, భార్యలు ఉన్నారు. హనుమంతుడు బ్రహ్మచారి అని అంటారు కదా, హనుమంతుడు కూడా బ్రహ్మచారి కాదు. హనుమంతుడు సూర్యుడు పుత్రికకి పెళ్లి చేసుకున్నాడు, అంటే సూర్యుడు కుమార్తెకి పెళ్లి చేసుకున్నాడు అన్నమాట. కానీ ఆయన ఆమెతోని సంసారం చెయ్యలేదు. అయితే పెళ్ళయింది. హనుమంతుడు ఒక కుమారుడు కూడా పుట్టాడు. ఆయన ఒక బిడ్డకు తండ్రి కూడా అయ్యాడు. హనుమంతుడు లంకా నగరానికి తగలబెట్టినప్పుడు తోక తీసుకెళ్ళి అలిసిపోతాడు అన్నమాట. చాలా లంకకి తగలబెట్టాడు కదా, తోకకి మంటతోనే అన్నీ తగలబెట్టేసాడు. ఆ వేడి తీసుకెళ్ళి గంగలో కలిపినప్పుడు ఆయన చెమట ఒంట్లోని అంతా అక్కడ విడిచిపెట్టినప్పుడు ఒక చేప మింగుతుంది అన్నమాట. ఆ చేప గర్భంలో హనుమంతుడి రూపంలోనే కుమారుడు జన్మిస్తాడు. ఆ సముద్రం లోకంలో ఆయన కుమారుడికి పట్టాభిషేకం చేస్తారన్నమాట. సముద్రం లోకం ఆయన సముద్రానికే ఆయన పరిపాలిస్తాడు, ఆయన కుమారుడు. అది శ్రీరాముడు కూడా వెళ్ళి చేస్తాడు. అయితే ఇప్పుడు మీకు అర్థమైందా? దేవుళ్ళలోని ఎవరు కూడా వివాహం అవ్వకుండా బిడ్డకి తండ్రి అయినా తల్లి అయినా ఒక బిడ్డకి తల్లి తండ్రిగా వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఇది ప్రకృతి నిర్ణయాలు అలా ఉంటాయి అన్నమాట. ఏదో ఒక రూపంలో ఒక స్త్రీతో తను సంసారం చేసి పిల్లల్ని కనడం అనేది కాదు. బ్రహ్మచారులు ఆ విధంగా ఒక భార్యగా, ఒక భర్తగా, ఒక బిడ్డగా మాతృత్వ బంధాన్ని మాత్రం ఉంటుందన్నమాట. అది ఆ విధంగా. కానీ బ్రహ్మచారి. అర్థమైంది కదా?
ఇప్పుడు నేను ఓం శాంతి వాళ్ళ గురించి చెప్తాను. వాళ్ళు శివుడికి పూజిస్తారన్నమాట. శివుణ్ణి భర్తగా అనుకుంటారు ఓం శాంతి వాళ్ళు. వాళ్ళు శివుణ్ణి భర్తగా అంగీకరిస్తారు. ఇజ్రాయెల్ కూడా వివాహం చేసుకుంటారు. వాళ్ళు కూడా దేవునితో వివాహం చేసుకుంటారు. శ్రీకృష్ణుడైనా శ్రీరాముని దీనిలోనైనా శ్రీరామనవమికైనా ఆ రోజు శివుడికి అంగీకరిస్తారన్నమాట భక్తగా. ఇలా దేవుళ్ళతో వివాహం చేసుకుంటారు. బ్రహ్మచారి అనేది అక్కడే లేదు. వీళ్ళు ఈ విధంగా పెళ్ళి కాని సామాన్య స్త్రీ కూడా వెళ్ళి శ్రీకృష్ణుడి భర్తగా ఇష్టపడి పెళ్లి చేసుకుంటుంది. భక్తురాలు అంతగా అతన్ని ఇష్టపడుతుంది అన్నమాట. భగవంతుడి ఆమె సంతానాన్ని కూడా తెచ్చుకొని అంటే పెంచుకుంటుంది. ఒక్క బిడ్డకు తల్లిగా కూడా ఉంటారన్నమాట. అర్థమైంది కదా. ఇప్పుడు మీకు నేను ఏం చెప్పాలనుకున్నాను, పెళ్ళి కానీ అంటే కన్యలు తెయ్యాలైపోతారా పెళ్ళి చేసుకోకుండా. ఇప్పుడు సాధారణమైన స్త్రీ అయితే మాత్రం నాస్తిక్ అంటాం కదా. వాళ్ళు పురుషుడైనా స్త్రీ అయినా వాళ్ళు అలాగే జీవితాంతం ఇంట్లోనే ఉండి అక్కడ పని చేసుకొని వాళ్ళకి వివాహం జరగకపోతే మాత్రం ఇలా జరుగుతుంది. వాళ్ళు ఉన్నంత కాలం తర్వాత కాలం నిండిపోయాక పైలోకానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు దెయ్యాలుగానే ఉండిపోతారు. వాళ్ళకి ముక్తి ఉండదా, దొరుకుతుందా దొరకదా ముక్తి. వాళ్ళ ఆ విధంగా చనిపోతారు కదా. కానీ వాళ్ళకి ఒక ఏంటంటే చెప్తాను వినండి. దెయ్యాల ప్రపంచం అనేది వీళ్ళాట వాళ్ళకి ఉంటుంది. మీకు తెలుసో తెలీదో అదొక ప్రపంచం ఉంటుంది. రాక్షస ప్రపంచం, దెయ్యం ప్రపంచం. వీళ్ళాట వాళ్ళు ఆ లోకానికి వెళ్తారు. అక్కడ ఆ దెయ్యాల ప్రపంచంలో కూడా ఏదో ఒక దెయ్యం, మంచి దెయ్యం, ఈ దెయ్యాలు ఆ దెయ్యాలని మనం చిన్నప్పుడు వినే ఉంటాం. అలాగా ఆ దెయ్యాల్లోని ఏమైనా మంచి చేసి పుణ్యం సంపాదిస్తే వాళ్ళకి మళ్ళీ ముక్తి దొరికి వాళ్ళు మళ్ళీ మంచి జన్మ ఎత్తడానికి ఉంటుందన్నమాట. కానీ పెళ్ళి కాకుండా ఉండిపోయే వ్యక్తులు ఎలా అంటే అలా ఎందుకు జరుగుతుంది, ఎందుకు జరిగింది అనే ప్రశ్న అయితే అది కూడా వాళ్ళు తెచ్చుకున్న కర్మే, పాపమే. ఏదో చేసి ఉంటారు, వాళ్ళకి పెళ్ళి కాకుండా ఉండిపోయి ఉంటారు. ఈ పాప పరిహారం అవ్వదు కదా. చాలా ఘోరమైన పరిస్థితి అయితేనే అంటే ఇప్పుడు భక్తితో వెళ్ళి అలాగా భగవంతుడినే వివాహం చేసుకుని మహాపుణ్యం. అలాగా త్యాగంగా ఉండి దేవుణ్ణి స్మరిస్తూ ఉన్నవాళ్ళు అది పుణ్యాత్ముడు. నార్మల్గా వాళ్ళు ఉండి వాళ్ళకి పెళ్ళి కాలేదు అంటే వాళ్ళు మహాపాపం చేస్తేనే ఆ పరిస్థితి వస్తుంది. అందుకు భగవంతుడు ఏ పాపానికి ఏ శిక్ష వేయాలో వేస్తాడనమాట. అది అనుభవించవలసిందే, తప్పదు. అందుకు ఇలాగా దెయ్యమైనా రాక్షసైనా అంతే.
దెయ్యాలు రాక్షసులు అంటారు కదా, అది ఒక ప్రపంచం అనమాట. ఆ ప్రపంచంలోకి వెళ్ళవలసిందే. ఇంకా వీళ్ళ శిక్ష ఇలా పడుతుంది. అంధవికారంగా ఉన్నవాళ్ళు, వాళ్ళకి వివాహం జరగడం కష్టమే అనమాట. అది కూడా పాపాన్ని. ఒకళ్ళు అందమైన వాళ్ళకి వీళ్ళు యాసిడ్ పోయడమో లేకపోతే కాల్చేయడమో చూడలేక గుడ్లు బుద్ధులతో చేసి ఉంటే వీళ్ళకి ఆ రకమైన అటువంటి అందవికారం ముఖంతో జన్మిస్తారన్నమాట. అవిటి వాళ్ళుగా రూపురేఖలు మారిపోయి రూపమే అందవికారంగా ఉన్నవాళ్ళు జన్మిస్తారు. వాళ్ళకి వివాహం జరగదు. ఇందులోని చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారన్నమాట ఇలాంటి వాళ్ళు. వివాహం అవ్వకపోయిన వాళ్ళకి కొంతమంది భక్తులు, కొంతమంది పాపాత్ములు. అర్థమైంది కదా మీకు? ఇది ఓం శాంతి. వివాహం చేసుకోకుండా కన్యలు ఉంటారు కదా, ఓం శాంతి కన్యలు. అలాగే ఇజ్రాలు. ఇప్పుడు మగవాళ్ళ గురించి అయితే వాళ్ళు కూడా అలాగేని వాళ్ళు బ్రహ్మచారిగా ఉండడం చాలా తక్కువ. చాలా తక్కువ మంది వాళ్ళు భక్తులు అయితే అలా భక్తితోనే వాళ్ళు, అంటే భగవంతుడి ధ్యానంతోనే ఉండిపోతారన్నమాట. చాలా తక్కువ మంది మగవాళ్ళు అయితే. అర్థమైంది కదా? ఇంకేమైనా మర్చిపోయానో ఏటో తెలియదు, కానీ మళ్ళీ ఏదైనా వీడియోలో చేస్తున్నప్పుడు, ఏదైనా వీడియో చేసినప్పుడు గుర్తొస్తే తప్పకుండా చెప్తాను. అర్థమైందా? అదనమాట. పాపాల గురించి చెప్తాను, వీడియో చేస్తున్నాను కదా, చెప్తానండి. ఒక వీడియో నాకు అసలు కుదరటం లేదు, టైం అస్సలు కుదరటం లేదు. చెప్తాను ఆ వీడియోలోని ఏ పాపాలు చేస్తే మళ్ళీ కలియుగంలోనే జన్మిస్తారు అనేది. ఓకేనా? మరొక వీడియోలో మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. ఓకే.